హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి లాలూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం అయితే మంచి రెసిపీని షేర్ చేయబోతున్నాను. చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా సింపుల్గా మనం ఏ విధంగా ఈ రెసిపీని అనేది చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో అయితే చూద్దాము. ఎన్ని తిన్నా సరే పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ముందుగా అయితే వాటి కోసం మనము ఏ విధంగా రెసిపీ అనేది చేసుకోవాలనేసి ఇక్కడ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా అయితే నేను ఒక 2 ఆలు అయితే తీసేసుకొని ఈ విధంగా నేను ఒక ఆలునైతే 4 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు అదే విధంగా అయినా సరే ఆలు మొత్తాన్ని కట్ చేయకుండా అయినా సరే మనము ఈ విధంగా అయితే ఉడికిచ్చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆ విధంగా అయితే కొంచెం లేట్ అవుతుంది అనేసి ఇక్కడ నేనైతే ఒక ఆలుని 4 పీసెస్‌లా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని రా సాల్ట్ ఉంటుంది కదా కల్లుప్పు, అది వేసుకొని మనము ఈ విధంగా అయితే ఉడికిచ్చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని మనము ఆలు అనేది మనకి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనకి జస్ట్ 10 to 15 మినిట్స్లో మనకి ఆలు అనేది ఉడికిపోతుంది. ఈ విధంగా చూసారు కదా మనము అటు తిరిగి మనం ఈ విధంగా చేసుకునే లోపే మనకి ఆలు అనేది చాలా మెత్తగా అయితే ఉడికిపోతాయి. ఇక అంతా కూడా మనము మొత్తం కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మనము స్టవ్ ఆపేయంగానే వెంటనే ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది ఎక్కువగా లేకుండా ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా మనకి ఇక్కడ కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఈ విధంగా ఆలు మీద ఉన్నటువంటి పొట్టంతా కూడా తీసేసుకొని మనము ఈ విధంగా అయితే మొత్తం కూడా ఎక్కడ కూడా మనకి లావుగా లేకుండా గడ్డలుగా అయితే మనము మొత్తం కూడా చేతితోటి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు చేతితో చేసుకోలేరు అనుకుంటే స్మాషర్ ఉంటుంది కదా మనము స్మాష్ చేసేది, దాంతో అయినా సరే మీరు ఈ ఆలుని మొత్తం కూడా మెత్తగా అయితే ఈ విధంగా స్మాష్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా నేనైతే మొత్తం కూడా ఈ ఆలుని ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకి మనకి టేస్ట్‌కు సరిపడా కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాము. ఇంకా మీ పిల్లలు తినగలుగుతారు అనుకుంటే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ అయితే నేను గరం మసాలా ఏమీ కూడా యాడ్ చేయట్లేదు. కారము, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ వరకు అయితే మనకి కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ కార్న్ ఫ్లోర్, అదేవిధంగా 1 స్పూన్ వరకు శనగపిండి ఉంది కదా, ఆ శనగపిండి, అదేవిధంగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ విధంగా మనము చపాతీ పిండి అయితే మనం ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే మనము పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మనము దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనము ఏ విధంగా మనకి బాల్స్ లాగా కావాలి అనుకున్నా సరే బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి కొంచెం వెడల్పుగా అయినా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఒక మనము స్క్వేర్ షేప్లో అయినా సరే మనం కావాలనుకుంటే కట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఈ విధంగా అయితే ముందుగా మనము ఒక బాల్ లాగా అయితే చేతిలో ఈ విధంగా చేసేసుకొని ఫస్ట్ మనము ఒక బాల్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని వేళ్ళతోటి మనం చూసారు కదా ఈ విధంగా అయితే కొంచెం ప్రెస్ చేసినట్టే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. చూసారు కదా మనకి కావాల్సినటువంటి షేప్లో అయితే మనం చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా అయితే నేను అన్నీ కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకుందాము. ఇక్కడ చూసారు కదా అన్నీ కూడా ఒకసారి వేయకుండా ఒక్కొక్కటిగా ఈ విధంగా మనకి ప్యాన్లోకి మరి ఇరుక్గా కాకుండా కొంచెం కొన్ని దానికి తగ్గట్టుగా ఆయిల్కి తగ్గట్టుగా మనము ఈ విధంగా అయితే వేసుకొని లో టు మనము హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోకండి, ఎందుకంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చుకుంటుంది. అందుకోసం అనేసి ఇక్కడ ఈ విధంగా అయితే మీరు స్టవ్ దగ్గరే ఉండేసి లో టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా అయితే మరీ ఎక్కువగా మాడిపోకుండా మీరు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టైమ్స్ వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈజీగా మనము పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనేది ఈ విధంగా అయితే చేసి పెట్టవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. చూసారు కదా వీటిని టమాటా సాస్తో తింటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.